వారికి ఆయన ఆలోచన. కొన్నిసార్లు మనంత టైం తీసుకోం. నాకు ఏ ఆలోచన వస్తే నేను ఆ ఆలోచన చేసేస్తాను. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్, నాకు ఇది మంచిగా అనిపిస్తుంది, ఇది చేస్తే బాగుండు అనిపిస్తుంది కాబట్టి ఇది చేసేస్తానని చాలాసార్లు దేవుని ఆలోచన అడగకుండా, ప్రార్థనలో ఎదురు చూడకుండా, కనిపెట్టకుండా మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మనకి ఏం తోచిందో అది చేసేస్తూ ఉంటాం. ఆ తర్వాత పనులన్నీ విఫలమైపోతూ ఉంటాయి. ఎస్తేరు జీవితంలో మనం గమనిస్తే దేవుని ఆలోచన కొరకు కనిపెట్టింది, దేవుని ఆలోచన కొరకు అడిగింది, దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం వెళ్ళినప్పుడు మనం గమనించినట్లయితే యూదులందరి మీదకి వచ్చిన ఆ మరణము దేవుడు దాన్ని కొట్టివేసి దేవుని ప్రజలకు గొప్ప విజయం ఇచ్చాడు. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందంటే మన మీదకి రాబోతున్న కీడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయండి. ఒకసారి నమ్మిన వారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కీడు వచ్చునన్న భయము లేక నువ్వు సురక్షితంగా జీవించాలంటే నేను చేయాల్సింది ఒకటే,